అంటే దమ్ రైస్ ఫ్రై పీస్ ఇస్తారండి. చాలా బాగా ఫ్రై అయిందండి. ఇది చాలా పెద్దగా ఉన్నాయి. దమ్ బిర్యానీ అండి, లెగ్ పీస్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాలాస్ తెలుగు ఛానల్. ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఉన్నానండి. ద్రాక్షారామం అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. మన పంచారామంలో ఒక రామం ఇక్కడే ఉందండి. ఆ ద్రాక్షారామం దాటి మనకి యానం రోడ్లోకి 1 కిలోమీటర్ వెళ్తానండి. మనకి హబీబ్ రెస్టారెంట్ అని ఒకటి మనకు తగులుతుందండి. ఈ హబీబ్ రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ మనకు చాలా రుచిగా చేస్తారంట. అది ఎంత రుచిగా ఉన్నది ఏంటన్నది నేను టేస్ట్ చేసి చెప్తానండి. పదండి మనం వీడియోలో ఫ్రై పీస్ ఇస్తారండి. ఓకే, మీరేనండి చెఫ్? ఓకే, మీ పేరండి? వికాస్. ఓకే, ఈ చికెన్ ఫ్రై అయితే చూడడానికి చాలా బాగా ఫ్రై అయిందండి. ఇది చాలా బాగా చేశారు. కబాబ్లు ఫ్రై చేస్తున్నారండి, చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే, ఈ కబాబ్ బిర్యానీ ఇస్తారా మీరు? కబాబ్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ. ఏసీ రూమ్ కూడా బాగుందండి. ఇది జస్ట్ ఇది మన ఇంట్లో ఒక బెడ్రూమ్ తలపిస్తుందండి. చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. రైతా ప్రజెంట్ నేను ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తానండి. మనకి చికెన్ ఫ్రై అయిన అది గ్రేవీ అండి, దాంతో మనం కలుపుతుంటే ఏ బిర్యానీ అండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మంచి స్పైసీగా ఉందండి, చాలా బాగా ఫ్రై అయింది చికెన్ అయితే. బిర్యానీ కూడా చాలా టేస్ట్ ఉందండి. దమ్ బిర్యానీ రైస్ ఇవి. పీస్ కూడా దూదులాగా ఫ్రై అయిందండి. మామూలుగా అయితే మెత్తన ముక్క మనకి గట్టిగా ఉంటుంది. ఇది చాలా స్మూత్ ఉంది ముక్క. ఇది చాలా బాగుందండి. సూపర్. తర్వాత నేను దమ్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్తానండి. ఇది దమ్ బిర్యానీ అండి, లెగ్ పీస్ ఇది. పీస్ అయితే చాలా స్మూత్గా ఉందండి. అలా బిర్యానీ అంటేనండి ఆ ముస్లిం చేతులతోనే తినాలండి. అది ఎంత బాగుందంటే మళ్ళీ మామూలు చేతులు ఈ టేస్ట్ రాదండి. అలా బిర్యానీకి పెట్టింది పేరు అనమాట ఇది. ఈ చెఫ్ కూడా, ఆయన కూడా ముస్లిమేనండి. చాలా బాగా చేశాడండి వంట అయితే. ఈ వట్టి బిర్యానీ టేస్ట్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. జస్ట్ దీంట్లోకి పీస్ అయితే ఇంకా బాగా ఉడికిందండి. చూడండి, చాలా స్మూత్గా ఉంది. మనకి ఇంత తక్కువ రేట్లో ఇంత బెస్ట్ ఫుడ్ మనకి ఇక్కడే దొరుకుతుందండి. చాలా బాగుందన్నమాట ఐటము. అయిపోయిందండి నా దండయాత్ర. ఇప్పుడు ఏంటంటే ఇంకా మరిన్ని విషయాలనే ఇక్కడ ఉన్న యాజమాన్య వారిని అడిగి తెలుసుకుందామండి. పదండి వెళ్దాం. ఇదిగోండి, మనం హబీబ్ రెస్టారెంట్ యొక్క ప్రొపరేటర్ గారి దగ్గర ఉన్నామండి. మీ పేరండి? నా పేరు ఆదినారాయణ అండి. ఆదినారాయణ గారు, ఎంతకాలం అయిందండి ఇక్కడ పెట్టి? డిసెంబర్ 22 పెట్టామండి. లాస్ట్ ఇయర్ అండి. 2021 డిసెంబర్ 20. ఓకే, టోటల్గా 6 months కూడా అవ్వలేదు. 5 months అవుతుంది. ఓకేనన్న. అంటే మీరు అందించే బిర్యానీస్ ఏంటండి? మేము ప్రైవేట్ బిర్యానీ అండి, దమ్ బిర్యానీ, మిక్స్డ్ బిర్యానీ, మొగలై బిర్యానీ అండి. మా చెఫ్ మెయిన్ దమ్ బిర్యానీ స్పెషల్ అండి. అది క్వాలిటీ సూపర్ ఉంటుందండి. ఫుడ్ అంతా బాగుంటుంది. ఇంకా చైనీస్ ఐటమ్లు ఉన్నాయండి, స్టార్టర్స్ ఉన్నాయండి, సూప్స్ ఉన్నాయండి. ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ అండి. టోటల్ ఐటమ్ అంతా ఉందండి మంది.
నేను ఆల్రెడీ బిర్యానీ టేస్ట్ చేశానండి. బిర్యానీ అయితే ఇంకా మార్వెలస్ అండి, ఇంకా చెప్పలేను దాని గురించి. డెలిషియస్ అనమాట. జస్ట్ ఒక అన్నోన్ పర్సన్ ద్రాక్షారామం వస్తారండి, మీ రెస్టారెంట్కి ఎలా డైరెక్ట్గా రావాలో మీరు కరెక్ట్గా చెప్పగలరా? మనం డైరెక్ట్గా వచ్చిన తర్వాత యానం సెంటర్ దిగిన రైట్ సైడ్ అండి. యానం సెంటర్ దిగిన తర్వాత రావాలండి స్ట్రైట్గా వచ్చి సర్వీసింగ్ సెంటర్ దాటిన తర్వాత అండి. దాటిన తర్వాత అండి రైట్ సైడ్కి ఉంటుందండి మన రూటు. ఇటు సైడ్ యానం సైడ్ నుంచి వచ్చారండి లెఫ్ట్ సైడ్కి అండి పెద్దగా కొట్టు షాప్ పక్కనే ఉంటుందండి మనది. ఓకేనండి. నేనైతే కంప్లీట్ అడ్రస్ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. పెట్టిన 6 నెలల్లోనే చాలా మంచి పేరు సంపాదించారండి. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనకి ఎక్కడ టేస్ట్ బాగుంటే చాలండి, అక్కడ ఎదుగుదల దానికి అదే వస్తుంది అండి. నేను ద్రాక్షారామం వచ్చి ఇక్కడ రెస్టారెంట్ ఎక్కడుందని ఎత్తుకుని మరీ వచ్చి చేస్తానండి. ఏంటంటే వీళ్ళు బెస్ట్ ఇస్తారు కాబట్టి. ఓకేనండి, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి, బాయ్.